క్రైస్తవ చేతుల్లో ఉన్న ఈ బైబిల్లో ఏముందో చాలామందికి తెలియదు, తెలుసుకోలేదు, దాన్ని పరిశీలించి చదువుకోలేదు. తీరా ఎలాంటి బోధలు వచ్చాయంటే క్రైస్తవ్యంలోనికి పరలోకానికి పోయేది అంత ఈజీ పని ఇంకొకటి లేదు అన్నట్టుగా బోధలు వచ్చేసాయి. పరలోకానికి వెళ్ళటం దానంత ఈజీ ఇంకొకటి లేదు అన్న బోధలు వచ్చేసాయి. ఎలాగో నేను మీతో చెప్తాను. ఎవరైనా మరణించారనుకోండి, తన గురించి ఏమని ప్రార్థన చేస్తారో మీ అందరికీ తెలుసు. ఏమని చేస్తారు? ఆయన గురించి ప్రార్థన చేస్తూ అతన్ని పరలోకానికి చేర్చుకొని ప్రార్థన చేస్తారు. అంతే కదా? నేను విన్నాను, మీరు కూడా విన్నారు. మీరు కూడా శవాల దగ్గర సేవకులు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు బాగా వింటున్నండి వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రార్థనలో. తండ్రి, ఇతన్ని పరలోకానికి చేర్చుకో అని ప్రార్థన చేస్తారు. ఇటీవల ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఏమన్నా తెలుసా? ఇతన్ని నువ్వు పిలుచుకున్నందుకు వందనములని తెలియజేస్తున్నాడు దేవుడికి. ఆ చనిపోయిన వ్యక్తి ఎలాంటి వాడో ఈ ప్రార్థన చేసే వ్యక్తికి తెలుసు. ఆ చనిపోయిన వ్యక్తి ఎలాంటి వాడో ప్రార్థన చేసే అతనికి తెలుసు. అయినా సరే ప్రార్థనలో ఆయన సన్నిధికి చేర్చేశాడు. నీ దాసుణ్ణి పిలుచుకున్నందుకు వందనములు తెలియజేస్తున్నాం. పక్కన ఇంకొక పాస్టర్ గారు వచ్చారు. ఆయన కూడా ఆయన జ్ఞాపకార్థపు కూడికలో వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, దేవుడు ఆయన్ని చేర్చుకున్నాడు అని ప్రజలతో చెప్తున్నాడు. వచ్చిన ప్రజలకి ఆయన ఎలాంటి వాడు, చనిపోయిన వాడు ఎలాంటి వాడు అందరికీ తెలుసు. ఈ సేవకుడు, బైబిల్ పట్టుకున్న ఈ సేవకుడు ఆ మాట చెప్పగానే ప్రజలు ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ప్రజల ఆలోచనలు ఇంకెలా ఉంటాయి? ఈ చనిపోయిన వ్యక్తి ఏనాడు చర్చికి వెళ్ళలేదు, వాక్యం వినలేదు, బాప్తిసం తీసుకోలేదు, రొట్టె విరవలేదు, సువార్త కార్యక్రమంలో లేడు. అలాంటి వ్యక్తి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని ఒక సేవకుడు ప్రకటించటంతో ఈ వింటున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏం ఆలోచిస్తారు? అంటే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాము, అంతే కదా? ఆయన ఇంకా ప్రార్థనకే వెళ్ళలేదు. నేను అప్పుడప్పుడైనా ప్రార్థనకి వెళ్తున్నా, అప్పుడప్పుడైనా మా ఇంట్లో కూడికలు పెట్టిస్తున్నా. నేను వెళ్ళక ఇంకెవరు వెళ్తారన్న ధైర్యం వస్తుందండి వాళ్ళకి. అంటే సేవకులు ఎంత పొరపాటు చేస్తున్నారో చూడండి, ఎంత పొరపాటు చేస్తున్నారు. వాళ్ళకి బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయండి. వాళ్ళు అలా చేయటానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మీరు చూడండి. వాళ్ళు ఎందుకు ఆ విధంగా అంటున్నారు అంటే, ఒక సందర్భాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఆ సందర్భం ఏంటో ఒకసారి చూడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని చదవండి. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ప్రక్కన ఇద్దరిని సిలువ వేశారు. వారెవరు? దొంగలు, అంతే కదా? యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు. వారిలో ఒకడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయనను చూచి 42వ వచనం, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని అందుకు ఆయన
వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని సేవకులు ఎలా చెప్తారో మీరు విన్నారా? ఎలా చెప్పారు దీన్ని? మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పండి. వెళ్ళినవాడు ఎవడు? వెళ్ళినవాడు ఎవడు? దొంగ. అంతేనా? దొంగ. దొంగ ఎక్కడికి వెళ్ళాడు? దొంగ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. దొంగ పరదేశికి వెళ్ళాడా? అంటే దొంగ కూడా పరదేశికి వెళ్తాడా? నేను విన్నానండి దొంగ పరదేశికి వెళ్ళాడని చెప్తుంటే మీరు విన్నారా లేదా? మీరు కూడా వినే ఉంటారు అక్కడక్కడ. దొంగ పరదేశికి వెళ్ళిపోయాడు, దొంగ పరదేశికి వెళ్ళిపోయాడు. దొంగే పరదేశికి వెళ్ళిపోతే నేను ఎందుకు వెళ్ళిపోనన్న ధైర్యం వస్తుందా రాదా? మీరు ఆలోచించండి. దొంగే పరదేశికి వెళ్ళిపోయాడు. దొంగ ఏమన్నా బాప్తీసం తీసుకున్నాడా? లేదు. దొంగ ఏమన్నా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడా? లేదు. అంతేనా? దొంగ ఏమన్నా సువార్త ప్రకటించాడా? లేదు. ఏమి చేయకుండానే దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు. దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను విన్నానండి ఆ మాట అంటుండగా. దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు. మేము ఎందుకు వెళ్ళాం? మేమేం దొంగతనం చేయలేదు. మేమెందుకు వెళ్ళాం? చూసారా? దొంగ పరలోకానికి బాప్తీసం తీసుకోకుండానే వెళ్ళిపోయాడన్న సందర్భాన్ని తీసుకొని ఒక సభలో మాట్లాడుతూ ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? దొంగ బాప్తీసం తీసుకున్నాడా? పరదేశికి పోలేదా? ఇదే మాట అన్నాడండి. దొంగ ఏమన్నా బాప్తీసం తీసుకున్నాడా? దొంగ పరదేశికి పోలేదా? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అసలు దొంగలు పరలోకానికి వెళ్తారా? ఇంకొక సందర్భం కూడా ఉందండో. వ్యభిచారులు కూడా పరలోకానికి వెళ్ళిపోతారట. ఆ మాట కూడా కన్నది యేసుప్రభువే. ఒకసారి అది కూడా చూడండి. మత్తయి సువార్త. వ్యభిచారులు కూడా వెళ్ళిపోతారట. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు మొదటి వారే అనిరి. అన్నవారెవరు? మొదటి వారే అనిరి అన్నవారెవరు? అన్నవారెవరో తెలుసా? 23వ వచనంలో ఉంటుంది. ఆ అన్నవారెవరో? ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, అధికారులు. వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు అన్నారట మొదటి వారే. పైన అడిగిన దానికి వాళ్ళు ఆయన సమాధానం చెప్తున్నాడు ఆయనకి. ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 31 ఇప్పుడు చదువు. మొదటివాడే అనిరి. అందుకు వారు మొదటివారే అని. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు వెళ్ళిపోతారట పరలోక రాజ్యానికి? అక్కడేమో దొంగను తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు వెళ్ళిపోతారట? సుంకరులు. ఎవరు తెలుసు కదా? పన్ను వసూలు చేసేవారు. దౌర్జన్యం అండి బాబు. గవర్నమెంట్ విధించిన ఆ పన్ను ఒక రేట్ అయితే వీళ్ళు అధికంగా వసూలు చేస్తారు. దౌర్జన్యం. పాపభీతి ఉండదు. ఫైనాన్స్ వాళ్ళు చూడండి, కొంతమంది మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాటలు తీయగా ఉంటాయి. ఒక నెల కానీ ఒక వారం కానీ మనం కట్టలేకపోతే ఆ మాటలు మామూలుగా ఉండవు. భయంకరంగా మాట్లాడతారు. ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తారు. సుంకం వసూలు చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారట? సుంకం వసూలు చేసే వాళ్ళు వెళ్ళిపోతారట. వేశ్య అంటే తెలుసు కదా. కొంతమంది స్త్రీలు కష్టపడి పని చేసుకొని బ్రతకలేక ఊరి బయట గుడిసేసుకొని
వ్యభిచారం చేస్తూ సంపాదించుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వేశ్య, అలాంటి వారు వెళ్ళిపోతారట పరలోకం. కొంతమంది సేవకుల మనస్సులో ఇవి ఉన్నాయి. కొంతమంది సేవకుల మనస్సులో ఇవి ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసా? అక్కడ దొంగ బాప్తీసం తీసుకోకుండా వెళ్ళిపోయాడు, ఇక్కడ వేశ్యలు వెళ్ళిపోతారంటున్నాడు అని చెప్తూ మాకిద్దరు సేవకులు ఎదురయ్యారండి. చెప్పాలి కదా మీకు సందర్భం. మాకంటే నేను తమ్ముడు వెంకటేశ్వర్లు, కనిగిరే. అప్పుడే ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చినా సరే చాలా విషయాలు మాకు తెలుసు. అప్పటికే చాలా విషయాలు మాకు తెలుసు. ఆ రోజు ఆయన మాకేదో నేర్పించాలని మాకు తెలియదు అన్నట్లుగా కొన్ని విషయాలు చెప్పకొస్తూ ఏమన్నాడు తెలుసా? ఒకసారి బాప్తిస్మం తీసుకుంటే దేవుడు జీవగ్రంథంలో పేరు రాస్తాడు. బాగా వినండి, అతను చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి బాప్తిస్మం తీసుకుంటే అతని పేరు జీవగ్రంథంలో దేవుడు రాసేస్తాడు. దానిని ఎంత మాత్రమును తుడిపివేయడు, నువ్వేం చేసినా సరే అన్నాడు. మీకు అర్థమైందా? మీరేం చేసినా సరే ఎంత మాత్రం దాన్ని తుడిపివేయడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా ఒక్కసారి పేరు రాస్తే తుడిపేయడు. ఇంకా పేరు తుడిపేయకపోతే జీవగ్రంథంలో పేరున్న వాళ్ళకే కదా పరలోకం ఇచ్చేది. తప్పు చేసినా తుడిపివేయడు. మాతో మాట్లాడాడండి ఆయన. ఆశ్చర్యపోయాం. అదేంటి సార్ మీరు అలా అంటారు అని మేము ఇంకొక మాట అడిగితే దానికి సమాధానం చెప్పలేకపోయాడు. అంటే బైబిల్లో వ్రాయబడిన సందర్భాలను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని ప్రజలకు వాస్తవాన్ని బోధించకుండా అవాస్తవాలు చెబుతూ ప్రజలను దేవునిలో నడవనివ్వకుండా పరిశుద్ధులుగా కాకుండా చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? జీవగ్రంథంలో పేరు రాస్తే ఎంత మాత్రం తుడిపోయాడు, మనం ఎట్ట చేసినా ఆయన కనికరిస్తాడు, ఇది కృపాకాలము, దేవుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడు యేసుక్రీస్తు వారు, కొత్త నిబంధన ఇది అని చెప్తున్నారండి. ఈ విధంగా ఆలోచించి ప్రజలకు బోధిస్తూ ప్రజలను దేవుల్లో నడవనివ్వకుండా చేసే బోధలు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దొంగ కానీ వ్యభిచారి కానీ పరలోకానికి వెళతారా? ఓకేనా? ఒక్కసారి చూద్దాం. దొంగ కానీ వ్యభిచారులు కానీ పరలోకానికి వెళతారా? ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు అన్న మాటని చూద్దాం. యోహాను సువార్తలో యేసు ప్రభు అన్న మాటే. అదే యేసు ప్రభువు మరొక సందర్భంలో ఏమంటున్నాడో ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. దొంగలు కానీ వ్యభిచారులు కానీ పరలోకానికి వెళ్తారా? ఒకసారి చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోరుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏముండకూడదో, ఏమి చేయకూడదో, ఏం ఆలోచించకూడదో చెప్తున్నాడు. ఏంటి? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. పరలోకం వెళ్ళాలంటే ఇవి ఉండకూడదా?
ఉండకూడదు. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. దొంగతనం చేసేవారిని, వ్యభిచారం చేసేవారిని పరలోకానికి రానివ్వడు. రాదని కదా ఆ మాటకు అర్థం. నిత్యజీవం వెళ్ళాలి అంటే, నిత్యజీవానికి వారసుడు కావాలంటే, నిత్యజీవంలోనికి అడుగు పెట్టాలంటే దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు. దొంగలు వెళ్ళరు, వ్యభిచారులు వెళ్ళరు. దొంగలు వెళ్ళరు, వ్యభిచారులు వెళ్ళరు, దోచుకునేవాడు వెళ్ళడు, అబద్ధ సాక్ష్యం పలికేవాడు వెళ్ళడు, నరహత్య చేసేవాడు వెళ్ళడు. చూసారా? పరలోకానికి వెళ్ళాలి అంటే ఇవి చేయకూడదు. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, 9-10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. మీ పేరు జీవ గ్రంథమందు వ్రాసిన తర్వాత దేవుడు తుడిపివేయుడు, ఇంత ఏం చేసినా తుడిపివేయుడు, మీకు పరలోకాన్ని ఇస్తాడనే బోధలు వస్తున్నాయి. మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులనైనను, వ్యభిచారులైనను, నోట్ చేసుకోండి, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులనైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంత ఖరాఖండిగా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. లిస్ట్ ఇచ్చేశాడు. పరలోకానికి వెళ్ళని వారి జాబితా లిస్ట్ ఇచ్చాడు చూడండి. పరలోకానికి వెళ్ళరు, దొంగలు వెళ్ళరు, వ్యభిచారులు వెళ్ళరు. మరి ఆ సంగతి ఏంటి? దొంగను పరదేశికి తీసుకెళ్ళిపోయాడు కదా, దాని సంగతి ఏంటి? మరి ఇక్కడేమో వ్యభిచారులు, వేశ్యలు ముందు వెళ్ళిపోతారంటున్నాడు, దీని సంగతి ఏంటి? ఆలోచిద్దాం. ఈ పరిశీలన లేకనే చాలామందికి బైబిల్ తెలియకుండానే బైబిల్ పెట్టుకొని బోధిస్తున్నారు. ఆలోచిద్దాం. ఈ సందర్భం మీకు తెలియాలంటే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీని దగ్గరకు తర్వాత వస్తాను. ముందు ఈ సందర్భం మీకు అర్థం కావడానికి ముందు ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. మీకు కొంత అవగాహన వస్తుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. వారిని విడిపించటానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను, అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు. వారిని విడిపించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు? కనాను, పాలు తేనెలో ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఓకేనా? బాగా వినండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచాలనుకున్నాడు. అది అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని బట్టి మాట నిలబెట్టుకోవటానికి మోషే గారి ద్వారా ఇశ్రాయేలుని విడిపించాడు. బయలుదేరిన వారు ఎంతమంది? 6 లక్షల కాల్బలం. ఓకేనా? ఆ రోజు అరణ్యానికి వచ్చిన తర్వాత మోషే గారు లెక్క పెట్టారు. 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్క పెట్టారు. 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్క పెడితే ఆ లెక్క పెట్టిన వారిలో పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరేనా? వాళ్ళ పేర్లు గుర్తు చేయండి. కాలేబు, యెహోషువ. 20 సంవత్సరాలు పైబడిన వారిలో, బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెట్టారంటే మిగిలిన వారు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు వెళ్ళలేకపోయారో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి.
జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఎవరు వీళ్ళు? వ్యభిచరించిన వారు. ఓకేనా? పాలు తేళ్లు ప్రవహించే దేశములోనికి వెళ్ళవలసిన వాళ్ళు మధ్యలోనే దేవుడు చంపేశాడు. అంతేనా? వ్యభిచారం చేసినందుకు, విగ్రహారాధన చేసినందుకు. ఇంకా ఎందుకు చదవండి. ఇంకా ఎందుకు? మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. వీళ్ళు కూడా మధ్యలోనే రాలిపోయారు. ఎందుకు? శోధించి. గుర్తుపెట్టుకోవాలి, విగ్రహారాధన చేసినందుకు, వ్యభిచరించినందుకు, శోధించినందుకు. ఇంకా మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సనిగినందుకు కొంతమంది, సనిగినందుకు కొంతమంది రాలిపోయారు, వ్యభిచారం చేసినందుకు కొంతమంది రాలిపోయారు, శోధించినందుకు కొంతమంది రాలిపోయారు, విగ్రహారాధన చేసినందుకు కొంతమంది రాలిపోయారు. మీకు ఈ సనుగుడు అనగానే మీకు ఇంకొక విధంగా ఉంటుందేమో. వాళ్ళు ఎందుకు సనిగారో, ఏ ఉద్దేశంతో సనిగారో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక వాళ్ళు సనుగుతున్నారు అంటే అర్థం అక్కడ ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవుణ్ణి సనుగుతున్నారు అంటే నమ్మలేదని అర్థం. నీకు ఆ చరిత్రలోకి వెళ్ళిపోతే అదంతా ఉంటుంది అక్కడ. ఆ దేశం వేగులవారు చూసి వచ్చిన తర్వాత ఏమంటే ఆ దేశంలో ఉన్న ఆ మనుషులను చూసి వాళ్ళు వచ్చి తప్పుడు సమాచారాన్ని అందిస్తారండి ప్రజలకి. సంఖ్యాకాండంలో ఉంటుందన్నమాట. ఓకే, తప్పుడు సమాచారాన్ని అందించి సనుగుతుంటారు. సనుగుడు చాలా సందర్భాల్లో సనుగుడు కూడా ఉంది. అంటే వాళ్ళు నమ్మలేదు, అవిశ్వాసులు, అసలు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి సనుగుతున్నారు. దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి సనుగుతున్నారు. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొని వచ్చావా అంటున్నారంటే అర్థం ఏంటి? దేవుడు తీసుకెళ్ళలేడనే కదా, దేవుడు రక్షించలేడనే కదా. అంటే నమ్మలేదు. మొత్తం మీద సనిగిన వారు, నమ్మని వారు, వ్యభిచరించిన వారు, విగ్రహారాధికులు, శోధించిన వారు మొత్తం అరణ్యంలో రాలిపోయారు. ఇద్దరు మాత్రమే, కాలేబు, యెహోషువ మాత్రమే పాలు తేళ్లు ప్రవహించే దేశానికి అడుగుపెట్టారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. పాలు తేళ్లు ప్రవహించే దేశం ఏమన్నా పరలోకమా? అదేమన్నా కాదు. పరలోకం కానప్పుడు వ్యభిచారులు తీసుకువెళ్ళలేదేంటి? మీకు అర్థమైందే కాలేదా? వ్యభిచారులు వెళ్ళలేదు, అవిశ్వాసులు వెళ్ళలేదు, సనిగే వాళ్ళు వెళ్ళలేదు, విగ్రహారాధికులు వెళ్ళలేదు. అదేమన్నా పరలోకమా? పరలోకం కాదు. పరలోకము కానప్పుడు వీళ్ళని తీసుకుపోవచ్చు కదా, అక్కడ ఇచ్చేయచ్చు కదా వాళ్ళందరికీ. మీరు ఆలోచించాలి. పాలు తేళ్లు ప్రవహించే దేశం విషయంలోనే వ్యభిచారులకి దేశాన్ని ఇవ్వలేదు. పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వటానికి విగ్రహారాధికులకు దేశాన్ని ఇవ్వలేదు. సనిగే వారికి ఇవ్వలేదు, అవిశ్వాసులకు ఇవ్వలేదు. అసలు విశ్వాసంతో పనేముందండి బాబు? భూమి మీద ఒక భూభాగాన్ని, ఒక దేశాన్ని ఇవ్వటానికి విశ్వాసంతో పనేముంది? వ్యభిచారంతో పనేముంది అసలు? అది పరలోకం కాదు కదా. పరలోకాన్ని ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది.
పరలోకాన్ని ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. అవిశ్వాసులకు పరలోకాన్ని ఇవ్వలేదంటే అర్థం ఉంది. వ్యభిచారులకు పరలోకం ఇవ్వలేదంటే అర్థం ఉంది. భూమి మీద ఒక భూభాగము ఇవ్వటానికి వ్యభిచారులకి ఇవ్వలేదు అంటే, బాగా వినండి, బాగా ఆలోచించండి. భూమి మీద ఉన్న ఒక భూభాగాన్ని, పాలు తేలు ప్రవహించే దేశాన్ని వ్యభిచారులకు ఇవ్వలేదంటే, అవిశ్వాసులకు ఇవ్వలేదంటే, ఇక పరలోకం ఇంకెన్ని రెట్లు విలువ కలిగిందో ఒకసారి ఆలోచించండి. ఇంకెంత విలువ కలిగిందో, ఇంకెన్ని రెట్లు విలువ కలిగిందో ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక దేశాన్ని ఇవ్వటానికి దేవుడు ఆలోచించాడు. వ్యభిచారులకు ఇవ్వలేదు, సనిగే వారికి ఇవ్వలేదు, విగ్రహారాధికులకు ఇవ్వలేదు, శోధించే వారికి ఇవ్వలేదు, అవిశ్వాసులకు ఇవ్వలేదు. ఒక భూభాగముని ఇవ్వటానికి దేవుడు ఎంత ఆలోచించినప్పుడు పరలోకాన్ని ఎలా ఇస్తాడయ్యా బాబు దొంగలకి? పరలోకాన్ని ఎలా ఇస్తాడు వ్యభిచారులకి? అర్థం కాలే. చరిత్ర దేవుడు రాయించి బైబిల్లో భద్రం చేసింది అర్థం కాలే. ఒక దేశాన్ని ఇవ్వటానికి ఆలోచించాడు దేవుడు. అవిశ్వాసులకు ఇవ్వనన్నాడు ఒకటే మాట, వ్యభిచారం చేసే వాళ్ళకి ఇవ్వనన్నాడు ఒకటే మాట. ఆకాను ఏం చేశాడు తెలుసా? ఆకాను తెలుసు కదా మీకు, యెహోషువ గ్రంథంలో ఉంటుంది ఆ సందర్భం. ఆకాను ఏం చేశాడు తెలుసా? శపితమైనది ఏది కూడా యెరికో పట్టణంలో ఉన్న దానిని మీరు ముట్టకూడదు అని చెప్తాడండి యెహోషువ. యెరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు శపితమైనది ఏది మీరు ముట్టకూడదని చెప్తే ఆకాను ఏం చేశాడు తెలుసా? సీక్రెట్గా కొంత సొమ్ము తెచ్చేసుకుంటాడు. తెచ్చి గుడారంలో దాచిపెట్టేస్తాడు. దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా? ఎందుకు తెలీదు? అంతే. మరొక ప్రాంతానికి యుద్ధానికి పోయినప్పుడు గెలవలేక కొంతమంది చచ్చిపోతారు. యెహోషువకు అర్థం కాలేదు. అందరూ బలహీనపడిపోతారు, అందరూ భయపడిపోతారు. ఏంటిది, ఏం జరిగిందని చెప్పగానే దేవుడు చెప్తాడు, శపితమైనది మీరు ఒకరు తెచ్చేసుకున్నారు అని. చీట్లేసి అందరి వంశం ప్రకారం చీట్లు వేసి తీసుకొని వచ్చేసరికి ఎవరి మీద చీటి వస్తుందంటే ఆకాను మీద చీటి వస్తుంది. ఒప్పుకోక తప్పలేదు, ఇక బయటపడిపోయింది. నిజమే, నేను తెచ్చి నన్ను దాచిపెట్టాను. అంతేనండి. ఆకానుకు సంబంధించిన వారందరినీ కొట్టి చంపేసి ఆకాను లోయలో కాల్చేస్తారండి. అలాంటిది పరలోకం దొంగకిచ్చాడా? పరలోకం వ్యభిచారానికి ఇచ్చాడా? వ్యభిచారం చేసేవారు, దొంగతనం చేసేవారు, నరహత్య చేసేవారు పరలోకానికి వెళ్ళరు. మరి దాని సంగతి ఏంటి ఆలోచిద్దాం. దాని సంగతి ఏంటి? ముందుగా వ్యభిచారం గురించి ఆలోచిద్దాం. వ్యభిచారులు, వేశ్యలు మీకంటే ముందుగా వెళ్ళిపోతారు, వేశ్యలు మీకంటే ముందుగా వెళ్ళిపోతారు అంటున్నాడంటే పరలోకానికి వెళ్తారనే కదా దాని అర్థం. వేశ్యలకి పరలోకంలో చోటుందా? దొంగకి పరలోకంలో చోటుందా? వేశ్య వెళ్ళిపోతుంది అన్న మాట వేశ్యగా వెళ్ళదు. అర్థమైందా? వేశ్యగా వెళ్ళదు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నా మాటలు విని వేశ్యలు మారిపోతారు, నన్ను నమ్ముతారు. నా మాటను నమ్ముతారు, నన్ను నమ్ముతారు. మీరు నన్ను నమ్మలేదు. అంతేనా? చూద్దాం, ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. యేసు ప్రభువుని వేశ్య నమ్మిందా లేదంటే ప్రధాన యాజకులు నమ్మారా? వేశ్య నమ్మిందా, ప్రధాన యాజకులు నమ్మారా యేసుక్రీస్తు వారిని? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. సమరయ స్త్రీ ఎవరండి? ఆవిడ వేశ్యేనా? వేశ్యే. చూడండి ఆవిడ ఏమంటుందో ఆయనతో. ఆవిడ ఏమంటుందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనమా? 19వ వచనం చూడండి. సందర్భం మీకు తెలుసు కదా. ఓకే, యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. 5 దగ్గర ఉంది. 5 అట్ట భర్తలు.
వేశ్య కదా, వ్యభిచారే కదా, రైట్. ఇప్పుడు బావి దగ్గరికి నీళ్ళకు వచ్చింది. ఏం ఉదయం కదా, ఉదయం సాయంత్రం కదా మంచినీళ్ళు తెచ్చుకునేది. స్త్రీలు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఉదయం సాయంత్రం. మరి మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? నీళ్ళు అయిపోయి వచ్చేది అనుకుంటున్నారా? లేదు లేదు, ఒక చిన్న తిరకాసు ఉంది. అదేంటంటే ఉదయం పోతే అందరు ఉంటారు, మధ్యాహ్నం పోతే ఎవరు ఉండరు. ఎందుకు ఆలోచిస్తుంది ఈ విధంగా? ఆవిడ చేసే పని మంచిది కాదు కనుక. ఆవిడ చేసే పని మంచిది కాదు కనుక పనిని బట్టి చిన్నబుచ్చుకొని ఎవరు లేని టైంలో వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి యేసు ప్రభు కనిపిస్తాడు. మాట కలుస్తుంది, మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో యేసుక్రీస్తు వారిని ఎవరిని గ్రహించిందో చూడండి. 19వ వచనం, అయ్యా. అప్పుడు ఆ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎవరట? నీవు ప్రవక్తవు, నేను గ్రహిస్తున్నాను. ఒక వేశ్య యేసుక్రీస్తు వారు ప్రవక్త అని గ్రహించింది. ఒక వేశ్య యేసుక్రీస్తు వారిని ఒక దైవజనుడు అని గుర్తించింది. ఓకేనా? రైట్. ఎవరివిడ? వేశ్య. ఒక వేశ్య అర్థం చేసుకుంది అతను దైవజనుడు, ప్రవక్త అని. కానీ యూదులు ఏం అర్థం చేసుకున్నారు ఆయన్ని? యూదులు ఏమని అర్థం చేసుకున్నారో ఒక్కసారి అది యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనములో ఆయన్ని ఏమంటున్నారో చూడండి. యూదులు ఏమని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఏమని అంటున్నారో చూడండి. ఆయన్ని వాళ్ళు ఏమంటున్నారు ఆయన్ని? అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు. ఆల్రెడీ చెప్పేశారట. ఏమని? ఆయనకు దయ్యం పట్టింది, ఆయనకు దయ్యం పట్టిందని. దయ్యం పట్టిన వాడని అర్థం చేసుకున్నారు. ప్రవక్తని అర్థం చేసుకున్నారా? లేదు. మెస్సయ్యని అర్థం చేసుకున్నారా? లేదు. సేవకుడు అని అర్థం చేసుకున్నా? లేదు. దేవుని కుమారుడు అని అర్థం చేసుకున్నా? లేదు. ఇవన్నీ పాత నిబంధనలో వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు ప్రతి శనివారం కూడుకుంటున్నప్పుడల్లా వింటున్నారు కదా ప్రవచనాలు. యేసుక్రీస్తు వారిని కూర్చిన ప్రవచనాలు వింటున్నారు కదా. విని కూడా అతన్ని అర్థం చేసుకోలేకపోయారు. యూదుల ముందు సూచక్రియలు, అద్భుతాలు, లాజర్ని శవాన్ని లేపటం, ఇవన్నీ చేసినా సరే వాళ్ళు మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. దయ్యం పట్టినవాడు, నీవు దయ్యం పట్టినవాడు అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఒక వేశ్య అర్థం చేసుకుంది, అతను ప్రవక్త. నమ్మిందా? నమ్మలేదా? అతను ప్రవక్త అని నమ్మింది. నమ్మిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే అక్కడే తన కొండను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి ఊర్లోకి. ఇక్కడ ఒక పెద్ద స్టోరీ అల్లారండో చాలామంది. ఆవిడ అక్కడ కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోతే ఒక ఆయన అంటున్నాడండి, కొండ అంటే ఏ కొండో తెలుసా? పాపం అనే కొండట. ఏ కొండ? భలే అల్లుతారండి ఇవన్నీ, మర్మాలని చెప్తారండో. మరలా పాపం అనే కొండను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. మట్టి కొండే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడేమో నువ్వు ఒక అర్థాన్ని చెప్పనక్కర్లేదు, అది మట్టి కొండే. దాన్ని విడిచిపెట్టి పోకపోతే ఏమంటుంది అంటే ఆతృత. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈతనే చెప్పటానికి ఆతృత అండి. వెళ్ళిపోయింది, ఊర్లో వాళ్ళకి చెప్పింది, ఊరందరూ వచ్చేసారు, అతన్ని కలిశారు. కలిసిన తర్వాత 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. చూసారా ఒక వేశ్య ఎలా అర్థం చేసుకుందో? మరొక సందర్భం కూడా తెలుసు కదా మీకు. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా కొంతమందిని ఆమెను పట్టుకున్నారు. ఆమెను పట్టుకున్నారా? తీసుకెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. మోషే ధర్మశాస్త్రములో రాళ్ళు తీసుకొని కొట్టవాలని ఉంది కదా వ్యభిచారం చేసేవారిని. నువ్వే న్యాయం తీరుస్తావో తీర్చమని ఆయన ముందు పెట్టిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ స్త్రీని ఎవరు కొట్టకపోయినప్పుడు యేసుక్రీస్తు వారు మాటలాడిన చివరి మాటలకు ఆమె మారిందా? మారలేదా? యూదులు మారారా? యూదులు మారలేదు. వేశ్యలు మారిపోతున్నారు. అందుకే మీకంటే ముందుగా వేశ్యలు పరలోకానికి వెళ్ళిపోతారు అన్న మాట అది, దానికి అర్థం.
వాక్యం వింటారు, మారు మనసు పొందుతారు, మారిపోతారు, వేశ్య వృత్తిని మానేస్తారు, వ్యభిచారాన్ని ఆపేస్తారు, పరిశుద్ధులుగా బ్రతుకుతారు, పరలోకానికి వెళ్ళిపోతారు. మీకంటే ముందుగా మీ దగ్గర వాక్యాలున్నా, మీరు బోధించే బోధకులైనా నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను నమ్మలేదు కనుక మీకంటే ముందుగా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక దొంగ సంగతి ఏంటి? దొంగ సంగతి ఏంటి? దొంగ మారాడా మారలేదా? దొంగ మారాడా మారలేదా? లేదంటే దొంగగాని తీసుకెళ్ళిపోయాడా? అంతే కదా, దొంగగాని తీసుకెళ్ళిపోయాడా? ఒక్కసారి వచ్చేద్దాం రండి, ఆ సందర్భాన్ని కూడా చూద్దాం, అది కూడా చూద్దాం. లోకసువార్త 23, లోకసువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 39 నుంచి చదువమ్మా. 23:39, లోకసువార్త 23:39. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడావా? దేవునికి భయపడావా అంటే వీడు భయపడ్డాడా లేదా? వాడు భయపడ్డాడా? వాడు భయపడలేదు. వీడు భయపడ్డాడా? భయపడ్డాడు. నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. కానీ యూదులు సిలువ వేయించింది మాత్రము ఇతను దయ్యం పట్టిన వాడు, దేవదూషణ చేయుచున్నాడు అన్న తప్పిదము నేరము మోపి సిలువ వేయించేశాడు. కానీ ఒక్కడు మాత్రము ఇతన్ని అర్థం చేసుకుంటున్నాడు. చూడండి తర్వాత, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనెను. ఏమర్థమైంది? ఆ మాటకు ఆయన నిన్ను పరదేశికి తీసుకెళ్ళిపోతానని ఎందుకు చెప్పినట్టు? అసలు ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు మాటలు అంతకుముందు విన్నట్టుగా మనకైతే కనబడలేదు బైబిల్లో. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక మాట అడిగినందుకు తీసుకెళ్ళిపోయాడా? మీరు ఆలోచించండి. ఇంతకీ ఏం జరిగింది? వాడు ఏమర్థం చేసుకున్నాడో తెలుసా? సిలువలో మాట్లాడిన మాటలు ఎన్నో చెప్పండి. ఏడేనా? ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు విన్నాడా లేదా? 7 మాటలని సాగదీసి చెప్తుంటారు మన వాళ్ళు. ఒక వ్యక్తి మరణించేటప్పుడట మాట్లాడే మాటలట ముఖ్యమైన సంగతులట. ముందు మాట్లాడినవి ముఖ్యమైనవి కాదు. యేసుక్రీస్తు వారు సిలువ వేసిన తర్వాత మాట్లాడే మాటలే విన్నవి. ఆ మాటల్లో అర్థమైంది ఏంటో తెలుసా? ఇతను నిజముగా దేవుని కుమారుడు. ఫస్ట్ విశ్వాసం ఉంచాడండి ఆయన పైన. ఇతను దేవుని కుమారుడు, ఇతను ఏ తప్పిదము చేయలేదు, ఇతను నిజముగా దేవుని కుమారుడే, ఇతను దేవుని కుమారుడు అంతేనండి. నమ్మాడండి. నమ్మిన తర్వాత మరొకటి అర్థమైంది ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత ఇతను తిరిగి లేస్తాడు. మరి రాజ్యంలోనికి రావాలంటే తిరిగి లేవాలిగా. చనిపోయిన తర్వాత మరో జీవితం ఉన్నది. చనిపోయిన తర్వాత అతను వస్తాడు. ఆయన మాట్లాడిన మాటల్లో వీడు అర్థం చేసుకున్నది చూడండి. మరి అంతకుముందు విన్నాడు లేదో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద చనిపోయిన తర్వాత బ్రతుకుంది. కాబట్టి మనకేమన్నా ఆలోచన ఉందా? చనిపోయిన తర్వాత బ్రతుకుందని లేకనే కదండి దేవుని సన్నిధికి రాంది చాలామంది. చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుంది, మరలా వస్తాడు, ఆయన చనిపోయిన తిరిగి లేస్తాడు, లేచినప్పుడు రాజ్యంలోనికి వస్తాడు.
ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి వస్తాడు. చూసారా? అంతేనండి. ఎప్పుడైతే వీడు ఆ మాట అడిగాడో యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. ఇక అందరి హృదయాలను ఎరిగినవాడు కదా, ఆయనకి ఎందుకు తెలీదు వాడి మనసులో ఏముందో? వీడు వట్టిగా అంటున్నాడా? నన్ను కాపాడమని అడగటం లేదు వాడు. నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే సాయంత్రానికి చచ్చిపోతారన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. సాయంత్రానికి చచ్చిపోకపోయినా చంపేస్తారా? చనిపోకపోయినా చంపేస్తారా? చంపేస్తారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకు విశ్రాంతి దినం ఆరంభం అవుద్ది కనుక. విశ్రాంతి దినం ఆరంభమైన తర్వాత శిలువ మీద వీళ్ళు ఉండకూడదు. అందుకే బ్రతికున్న కొట్టి చంపేసి దించేస్తారు. అంతే కదా? కొన్ని గంటలు చచ్చిపోతున్నా, కొన్ని గంటల తర్వాత చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయేవాడు. అలాంటి వాడిలో మారు మనసు వచ్చి విశ్వాసము కలిగి హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాడు. చనిపోయిన తర్వాత మరలా జీవితం ఉందని నమ్మి నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి. అంటే మాట్లాడిన ఆ మాటకి యేసుక్రీస్తు వాడి జీవితంలో చేసిన పాపాలన్నిటిని ఏం చేశాడు చెప్పండి? క్షమించాడా లేదా? వాడి బాప్తిస్మం ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది. పాపాలన్నీ కడగబడుతున్నాయి. పాపాలు తీసేసి ఆయన ప్రక్కనే ఉంటే వాడికి ఇబ్బంది ఏమిటి? ఇంకా వాడి బాప్తిస్మం పాపాలు తీసేసి ఆయన ప్రక్కనే ఉన్నాడు. వాడి అదృష్టం ఏంటంటే యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత మారు మనసు పొందలేదు, చనిపోకముందు మారు మనసు పొందాడు. చచ్చిపోయిన తర్వాత మారు మనసు పొందేటప్పుడు వీడికి అవకాశం లేదు. ఎందుకంటే పాపాలను క్షమింపబడాలంటే వీడు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం ఎక్కడ పొందుతారు? శిలువలో వేలాడుతున్నాడు. అంటే బాప్తిస్మం అవసరత లేకుండా యేసు ప్రభు బ్రతికున్నప్పుడే వీడు మారు మనసు పొందాడు. యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత వీడు మారు మనసు పొందాడు అనుకోలేదు. ఇంకా వీడేదండి వీడికి అదృష్టవంతుడు. నేను అప్పుడప్పుడు అంటున్నా, కాకొచ్చేవాడు అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నాడంటే భార్య. కొన్ని గంటలు చచ్చి నరకానికి వెళ్ళవలసిన వాడు పరదేశం వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించే అధికారము కలిగిన వాడు. మార్కు సువార్త సందర్భంలో ఉంది కదా, పక్షవాయు గలవాడిని తీసుకొని వచ్చారట. మామూలు బొమ్మను తీసుకొని వచ్చారా? పై నుంచి దించారా? పై నుంచి దించేశారు. వాడు అసలే రోగిష్టి. పరుపు మీద తీసుకొని వచ్చారు, దించేశారు. పరుపు ఆయన ముందు దించేశారు. వాళ్ళతో ఉండమని వాళ్ళ ముందు దించేగానే మొట్టమొదట రోగాన్ని బాగు చేశాడా? పాపాన్ని తీసేశాడా? పాపాన్ని తీసేశాడు. బాప్తిస్మం ఏమైనా తీసుకున్నాడా? లేదు. పాపాలు ఎలా పోయి? పాపాలను క్షమించే అధికారము యేసుక్రీస్తు వారికి ఉంది కనుక వాడి పాపాలను తీసివేశాడు, క్షమించేశాడు. సేమ్ పరిస్థితి శిలువలో ఉన్న వాడికి కలిగింది. సేమ్ పరిస్థితి శిలువలో ఉన్న వాడికి కలిగింది. ప్రక్కనే ఉన్నాడు, అడిగాడు, హృదయపూర్వకంగా విశ్వసించాడు, అడిగాడు, పాపాలను తీసివేశాడు. దొంగగా వెళ్ళలేదు. దొంగ ఏమయ్యాడు? మారు మనస్సు పొందాడు, పరిశుద్ధుడయ్యాడు. దొంగ పరిశుద్ధుడయ్యాడు. ఇప్పుడు దొంగ వెళ్ళాడా? పరిశుద్ధుడు వెళ్ళాడు? మీరు చెప్పాలి. దొంగ వెళ్ళాడా? పరిశుద్ధుడు వెళ్ళాడా? దొంగ ఏంటారు? అసలు ఆ మాట ఏంటి? అసలు దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు, దొంగ పరదేశానికి వెళ్ళిపోయాడు. అసలు ఆ మాట తప్పు. దొంగ ఏంటారు? చాలా ఈజీ అనుకుంటున్నారు. పరలోకం వెళ్ళడం అంత ఈజీ, మరొకటి పోవట్లేదు అనుకుంటున్నారు. ఆ దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోతాం. ఏ తప్పు చేసిన ఇబ్బంది లేదు. దేవుడు మనం చనిపోయే సమయాన్ని క్షమించేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే జీవగ్రంథంలో పేరు రాసేసాడు కదా, అందరూ వెళ్ళిపోయాడు కదా. చెక్కించకుంటున్నారు. అపార్థం చేసుకున్న సందర్భాలు. భూమి మీద ఒక భూభాగంలోనికి వ్యభిచారులు మానివ్వలేదు, సైన వారిని మానివ్వలేదు, అవిశ్వాసంలో మానివ్వలేదు, శోధించిన వారిని మానివ్వలేదు. భూమి మీద ఒక భూభాగంలోనికి, భూమి మీద ఉన్న ఒక ప్రాంతానికి మానివ్వలేదు దేవుడు. పరలోకానికి ప్రాణిస్తారా? పరలోకానికి ప్రాణిస్తారా? ఎంత నిష్ఠ లేకపోతే పరలోకానికి వెళ్తారు.
అందుకే దొంగగా వెళ్ళలేదు, దొంగ మారిపోయాడు. వ్యభిచారి వేశ్యగా వెళ్ళలేదు, వేశ్య మారు మనసు పొందింది. పరలోకం పాపులు కదండి, పరలోకం పరిశుద్ధులకి పరలోకం. కనుక పరలోకం వెళ్ళాలి అనుకుంటే పాపం జోలికి వెళ్ళకండి. ఇహలోక మాలిన్యము మీ కంటకుండా చూసుకోవటమే భక్తి. అందుకే రామానందని దేవుడు ఈ కాలాన్ని మనకిచ్చి మారండి, సంపూర్ణతను సంపాదించండి. సంపూర్ణత అనగా పరలోకానికి వచ్చే అర్హతను సంపాదించండి. అందుకే దేవుడు కాలాన్ని ఇస్తున్నాడు. ఈ కాలంలో సంపాదిద్దాం, పరలోకాన్ని సంపాదించుకుందాం. పాపం జోలికి వెళ్ళక పరిశుద్ధంగా ఆలోచిస్తూ పరిశుద్ధులై బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ బ్రతుకుతూ దాని ప్రకారం అనేకులకు ప్రకటించి మనం కూడా కన్ను మూసి పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుని అనాది సంకల్పంలో కోరుకున్న కోరిక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. బైబిల్లో రాయబడిన సందర్భాలను పరిశీలిస్తుంటే అద్భుతమైన సందర్భాలు, అద్భుతమైన సంగతులు బయటపడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఎంత పరిశుద్ధుడై ఉండాలి, పాపాలు లేని వారై ఉండాలి. పాపం చేస్తే పరలోకానికి వెళ్ళరు, కానీ అపార్థం చేసుకున్న వారు ఎందరో అమాయకమైన ప్రజలకి చెప్పి తప్పుత్రోవలు నడిపిస్తున్నారు. ఎలాంటి వారు మరణించినా మీ సన్నిధికి చేరుతున్నారని అందరి ముందు చెప్తున్నారు. జీవగ్రంథంలో పేరు రాస్తే మీరు ఎంత మాత్రము తొలిగి వేయగలిగిన ధైర్యంతో వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఇది తప్పు అని మీ వాక్యం సెలవిస్తుందండి. కొన్ని లేఖనాలను పరిశీలించాను. మీ వారు విన్నారు తండ్రి, మా కాలం రాకముందే మేమందరము కూడా పరలోకం కోసం నిష్ట కలిగి బ్రతికి, భయభక్తులు కలిగి బ్రతికి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు సహాయం అందించండి. ముఖ్యంగా జాన్సన్ మీరు తీసుకున్నారు, మీ సన్నిధికి చేర్చుకున్నారు. ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నారు. ఆయన మరణ వార్తను విని బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ఆదరణగా ఉండండి, మీరే ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. వారందరినీ ఓదార్చండి. అలాగే ఆయన చేయవలసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా పిల్లలకి వాక్యాలు నేర్పిస్తున్నారు. తమ్ముడు స్వరూపు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, జాన్సన్ మరణించిన వార్త విని కూడా ఇక్కడే ఉంది ధైర్యంగా పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకుంటే కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. చేయించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మన సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరినీ జ్ఞాపకం చేసుకుని కోరుతూ తోడుగా నడిపించున్నాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి కలిగి నడుచున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నియమ సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.